ఏదైతే గౌడ్స్కు లిక్కర్ షాప్లలో అంటే వైన్ షాప్లలో రిజర్వేషన్స్ కొరకు మాట్లాడుతున్నామో గత ప్రభుత్వం గుర్తించి గౌడ సోదరుల ఏ విధంగా అయితే దందల్లో వైన్ షాప్లో కానీ బార్ షాప్లో కానీ గతంలో ఏ విధంగా ఉండే అంటే మా చిన్నతనంలో చూస్తే మొత్తం షాపులన్నీ గౌడ్స్కే ఉండేది. మా షాపులన్నీ గుంజుకొని ఈరోజు బుచ్చమేసినట్లు మాట్లాడుతున్న పరిస్థితి చూసాం. గత ప్రభుత్వం గుర్తించిన దాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తించలేకపోతున్నది. ఎన్నికలప్పుడేమో 25% అన్నారు, ఇప్పటికొస్తే అసలు గౌడ్స్ కొరకు ఆలోచన చేస్తున్న పరిస్థితి లేదు. రెండు పార్టీలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా బీసీలను మోసం చేస్తున్నాయి. యావత్ మొత్తం బీసీలను అందరిని మోసం చేస్తున్నది. బీసీలకు రిజర్వేషన్ పేరు మీద ఏదైతే 42% అన్నారో తెలంగాణ రాష్ట్రం లోపల రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నదాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితి లోపల ఎలా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నాడు, ఆయన క్యాబినెట్ని తీసుకుపోయి. మరి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నావు అంటే ఇక్కడ నీకు తానున్న అధికారాన్ని ఎవరన్నా ప్రశ్నించగలరు అనే భయంతోనే అక్కడ మోసం చేయడానికి పోతా ఉన్నావు. కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారిని కలుస్తావు చాలాసార్లు, ఒక్కసారి బీసీ ఇష్యూ మీద కలవవు. కేంద్రం లోపల ఢిల్లీలో ధర్నా చేస్తావు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులను ఎవరిని కలవకుండా వస్తావు. అక్కడికి వెళ్తావు, బీసీ రిజర్వేషన్ ఇంతటితో క్లోజు. ఏదైతే ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారు అయినప్పుడు అంటావు, రాహుల్ గాంధీ అయ్యేదన్నాడు, సచ్చేదన్నాడు, పోయేదన్నాడు. ఈ విధంగా బీసీలను రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మోసం చేస్తున్నాయి అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రెస్ మిత్రులకు ధన్యవాదాలు, నమస్కారం.